హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటిది పాలిసెట్ ఎగ్జామ్. స్టూడెంట్స్ చాలామంది పిల్లలు పాలిసెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారమ్మా. 10th అయిపోయిన పిల్లలు. సో వాళ్ళకి ఎగ్జామ్ కూడా ఏప్రిల్ మంత్లోనే ఉంది కాబట్టి ఒకసారి పాలిసెట్ వీడియోస్ కూడా ఒకసారి చూద్దాం. అసలు ఎలా ఉంటుంది ఎగ్జామ్, పాలిసెట్ రాసే పిల్లలకి ఇది యూస్ఫుల్ వీడియో. సో పాలిసెట్ ఎగ్జామ్ అనేది ఎలా రాస్తే మనకు మంచి మార్క్స్ వస్తాయి, అంతేకాకుండా దీనికి ఉండేటువంటి మనకి సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్లో దేంట్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ డివైడ్ చేస్తారు, ఓకేనా. ఈ సెక్షన్స్లో అసలు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, సో మనకి ఏమన్నా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా, ఇటువంటివన్నీ పిల్లలకు కొంచెం సందేహాలు ఉంటాయి ఎగ్జామ్స్ ముందు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో కాబట్టి ఈ వీడియోని మరింత మందికి పాలిసెట్ రాసే పిల్లలకు కూడా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అమ్మా. మరిన్ని వీడియోస్ పాలిసెట్ గురించి ఇంకా అనేకమైనటువంటి వీడియోస్ అనేది చేయడం జరిగిద్ది. అంతేకాదు మన ఛానల్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు కూడా, అలాగే డిప్లొమా ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం కూడా పెట్టడం జరుగుతుంది. సో పాలిసెట్ రాసిన తర్వాత మీరు డిప్లొమా ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కాబట్టి ఈ ఛానల్ మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఫర్ సిలబస్ ఆఫ్ ది పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఫిజిక్స్. ఓకే, ఇదంతా ఫిజికల్ సైన్స్ గురించి అమ్మా. ఫిజిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంట్లో సబ్జెక్ట్స్ సరే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఓవరాల్ అసలు ఎలా ఉంటుంది ప్యాటర్న్ అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. ఓకే అమ్మా, చూడండి. పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ దేర్? సో 3 సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా. ఎన్ని ఉంటాయి? 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. నెంబర్ 1 మ్యాథమెటిక్స్ ఫస్ట్ది. సో ఈ మ్యాథమెటిక్స్ అనేది మనకి మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి మార్క్స్ వచ్చేసరికి ఓవరాల్ మార్క్స్ 50 క్వశ్చన్స్ ఇస్తారు. 50 మార్క్స్ అమ్మ, 50 క్వశ్చన్స్ ఇస్తారు, అలాగే 50 మార్క్స్. ఓకే, 50 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్. నెక్స్ట్ నెంబర్ 2 ఫిజికల్ సైన్స్, దట్ మీన్స్ ఫిజిక్స్లో వచ్చేసరికి ఓవరాల్ మార్క్స్ 40 మార్క్స్కి ఇస్తారు. ఓకే, నెంబర్ 3 కెమిస్ట్రీలో వచ్చేసరికి 30 మార్క్స్కి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఓవరాల్ మార్క్స్ వచ్చేసరికి టోటల్ మార్క్స్ వచ్చేసరికి మనకి టోటల్ మార్క్స్ 120 మార్క్స్. 120 క్వశ్చన్స్ ఇస్తారు. 120 మార్క్స్ అనేది ఓకే 120 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆబ్జెక్టివ్ మెథడ్లో ఉంటుంది కాబట్టి ఎగ్జామ్. దీంట్లో మనకి 50 + 40 + 30 40 అంటే 120 క్వశ్చన్స్. 120 క్వశ్చన్స్ గివ్స్ ఏ మార్క్స్ 120 మార్క్స్. ఓకే, 120 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 120 మార్క్స్ అనేది దానికి అవార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి ఉన్నటువంటి సబ్జెక్ట్స్, దానికి వచ్చేటువంటి. మరి ఎలా ఇస్తారు క్వశ్చన్ పేపర్ అంటే, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చరికి దీంట్లో మనకి పార్ట్ ఏలో ఇస్తారు. పార్ట్ ఏలో మనకు వచ్చేసరికి ఎంత మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 1 to 50 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. 1 to 50 క్వశ్చన్స్ పార్ట్ ఏలో మొత్తం 1 to 50 క్వశ్చన్స్ వస్తాయి. అంతా మ్యాథమెటిక్స్ నుంచి వస్తుంది. దట్ ఈస్ పార్ట్ ఏ. అండ్ దెన్ పార్ట్ బి వచ్చేసరికి నెక్స్ట్ ఫిజికల్ సైన్స్, అంటే దట్ మీన్స్ ఫిజిక్స్. సో ఈ ఫిజికల్ సైన్స్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే 51 క్వశ్చన్స్ నుంచి 51 to 90 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 51 to 90 అనేవి దేనిలో కనపడతాయి? ఫిజిక్స్లో వస్తాయి, పార్ట్ బి. నెక్స్ట్ పార్ట్ సిలో వచ్చేసరికి కెమిస్ట్రీ వచ్చేసరికి 91 క్వశ్చన్ నుంచి 120 క్వశ్చన్స్. ఓకే, ఇది మనకి ఇచ్చేటువంటి
పేపర్ ప్యాటర్న్. సో ఇలా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో మ్యాథమెటిక్స్లో 50 క్వశ్చన్స్, ఫిజికల్ సైన్స్లో మనకి 40 క్వశ్చన్స్, నెక్స్ట్ పార్ట్ సిలో కెమిస్ట్రీలో 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 120 మార్క్స్ అనేది 120 క్వశ్చన్స్ ఇస్తారు, 120 మార్క్స్ అనేది అవాయిడ్ చేస్తారు. ఓకేనా. సో దీనికి మరి నెగిటివ్ ఏమన్నా ఉన్నా, నెగిటివిటీ ఏమన్నా ఉందా? నెగిటివ్ మార్కింగ్ అనేది నో. నెగిటివ్ మార్కింగ్ అనేది నో, లేదు. ఓకే. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు చక్కగా. ఓకే. మీకు నెక్స్ట్ మనకి డౌట్ ఉన్నాయి కూడా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఆన్సరింగ్ చేసుకోవచ్చు. అది ఒక ఆపర్చునిటీ ఉంది మనకి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. ఓకేనమ్మా. ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను. ఓకే. అసలు పాస్ మార్క్స్ ఎన్నింటికి? పాస్ మార్క్స్ ఎంత వస్తే పాస్ అవుతారు అంటే ఓవరాల్ 120 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 36 మార్క్స్ రావాలి. ఎంత రావాలి? 36. ఓవరాల్గా 36 మార్క్స్ వస్తే పాస్. ఓకేనా. ఈ 36 మార్క్స్ అంటే దాని అర్థం ఏంటి? 30% ఆఫ్ మార్క్స్. 120 క్వశ్చన్స్లో 30% మార్క్స్ అనేది క్వాలిఫై అయినట్టు. ఓకేనా. సో అంటే మార్క్స్లో మార్చుకుంటే 30%ని 36 మార్క్స్ అనమాట. ఇది ఎవరికి అంటే ఓసీ బీసీ వాళ్ళకి. ఓకేనా. ఓసీ అండ్ బీసీ. మరి ఎస్సీ ఎస్టీ సంగతి ఏంటి? ఎస్సీ ఎస్టీ మరి వీటి సంగతి ఏంటి? 10 మార్క్స్ వచ్చినా, ఓకేనా, వీళ్ళ క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి ఏమీ లేదు. 10 మార్క్స్ వచ్చినా ఈజీగా, 11 మార్క్స్ వచ్చినా, 15 మార్క్స్ వచ్చినా వీళ్ళు ఎలిజిబుల్. ఓకేనా. ఎస్సీ ఎస్టీకి ఓన్లీ ఓసీ బీసీ మాత్రమే 30% ఆఫ్ మార్క్స్ రావాలి. అంటే 30% అంటే మార్కులో కన్వర్ట్ చేసుకుంటే 120లో 36 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు. క్వాలిఫై అవ్వాలి అంటే ఓసీకి బీసీకి ఎన్నమ్మా 36 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ లేదు. చాలా జాగ్రత్తగా ప్రతి బిట్టు మీరు పెట్టుకోవచ్చు. ఓకే. సరే, ఇది మనకున్నటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. టుమారో ఆన్వర్డ్స్ ఈ ఎది ఫిజిక్స్ ఛానల్, మన ఛానల్ పేరు ఎది ఫిజిక్స్ ఛానల్. సో దీనిలో మనకి ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ అప్ టు డేట్ ఫస్ట్ లెసన్ నుంచి నెక్స్ట్ దీంట్లో ఎన్ని ఉంటాయి ఫిజిక్స్లో అంటే 6 యూనిట్స్ ఉంటాయి అమ్మ. 6 యూనిట్స్ ఉంటాయి, 6 లెసన్స్ ఉంటాయి. ఈ 6 లెసన్స్లో కూడా ఆబ్జెక్టివ్ మెథడ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం. సో ఫిజిక్స్ సంబంధించిన 6 యూనిట్లు ఏంటి అని చెప్పి తీసుకుంటే మనకి ఫిజిక్స్ సంబంధించినటువంటి 6 యూనిట్స్. చూద్దాం. నెంబర్ 1 హీట్ సిలబస్, ఫిజిక్స్ సిలబస్. ఫిజిక్స్ సిలబస్ వచ్చేసరికి నెంబర్ 1 హీట్. ఫస్ట్ లెసన్ పేరేంటి? హీట్. నెంబర్ 2 రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. నెక్స్ట్ నెంబర్ 3 రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. Refraction of light at plane surfaces. Okay. Number 4 human eye and colorful world. Next number 5 electric current. Number 6 electromagnetism. ఇది మనకు ఉన్నటువంటి ఫిజిక్స్ సిలబస్. ఓవరాల్ 6 యూనిట్స్ ఉంటాయమ్మా. 6 యూనిట్స్ కూడా ఆబ్జెక్టివ్ మెథడ్లో. ఓకే. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఒక్కొక్క వీడియో పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి మన వీడియోస్ను మరిన్ని వీడియోస్ ఇంకనూ మనకి ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ మీకు కావాలి కాబట్టి ఎగ్జాము పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మంచిగా రాసి మంచి మార్క్స్ అనేది తెచ్చుకోవాలి అనుకుంటే కనుక ఈ ఛానల్ని ప్రతిరోజు కూడా ఓకే డైలీ ఫాలో అయ్యి పెట్టేటువంటి వీడియోస్ని మనకి చూడండి. ఫిజిక్స్ అనేది మొత్తం కూడా ఉన్నటువంటి ఏదైతే 40 మార్క్స్ అనేది మీకు రావటం జరుగుతుంది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.